టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. మనం వింటున్నామండి సాంగ్స్ అంటే అసలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న స్పెషల్ సాంగ్ ఏంటో తెలుసా? 'నువ్వే ఉండిపోయిలా.' మరి ఎంత బాగా ట్రెండ్ అవుతుందో. ఆ ఫీల్ గుడ్ సాంగ్ వింటే మళ్ళీ వినాలనిపిస్తోంది. మరి ఆ సాంగ్ ఎవరబ్బా ఎంత చక్కగా చేశారు అంటే సత్య మాస్టర్. ఇంకా అంకిత జాదవ్. వాళ్ళిద్దరు ఇప్పుడు మనతోనే ఉన్నారండి. మాట్లాడేద్దామా మరి? హాయ్ అండి. నమస్తే. హాయ్ అండి. నమస్తే. కంగ్రాచ్యులేషన్స్. చాలా మంచి సాంగ్ చేశారు. మాకోసం స్పెషల్‌గా చేశారు అన్నట్టుగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మరి మీకేమనిపిస్తోంది? మరి మొన్న 9థ్ లాంచ్ చేశారు. 2 సాంగ్స్. ఇంకా యాహ్! 'నువ్వేలో' కూడా రావాలి. మరి ఈ సాంగ్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా జనాలనంతా ఉర్రూతలూగిస్తోంది. మరి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వచ్చారు కదా! సత్య మాస్టర్. ఎలా అన్నారు? ఏమన్నారు? అది చూసిన తర్వాత సాంగ్ ఏమన్నారు? దానికి సంబంధించి ఏంటి మీకు అప్లాజ్ ఎలా వచ్చింది? చాలా బాగుందన్నారు. హ్మ్. అండ్ ఆ రోజు వచ్చినటువంటి సాయి రాజేష్ గారు, 'బేబీ' మూవీ డైరెక్టర్ గారు, అలాగే 'హిట్ 3' మూవీ డైరెక్టర్ గారు, హ్మ్. శైలేష్ కొలన్ గారు, అలాగే నా ఫ్రెండ్ జానీ మాస్టర్, అలాగే ఆశు రెడ్డి అండ్ సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు. అండ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరూ వచ్చారు. ఓకే. అందరికీ అంటే ఫుల్ హ్మ్. సాంగ్ అంటే అది తెలియాలి. ఆ ఫీల్ కూడా తెలియాలి, చూపించాలి. అవును. అంటే ఏదో ఒక ప్రోమో లాగా కాకుండా ఫుల్ యెస్. సాంగ్ చేద్దాం అనుకొని టీము హ్మ్. హిందీ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ కూడా ఆ! ప్రీమియర్ వేసి చూపించడం జరిగింది. హ్మ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. హ్మ్. చాలా అప్లాజ్ ఇచ్చారండి. ఓకే. మరి నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు రాబోతోందండి? నెక్స్ట్ సాంగ్ 'మేరా 'నువ్వేలే'. మాహియా', 'మేరా మాహియా'. హ్మ్. 'నువ్వేలే' తెలుగు వెర్షన్ 2 కూడా 14th హ్మ్. ఫిబ్రవరి రిలీజ్ చేయబోతున్నాం. కేకే మ్యూజిక్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఓకే. ఓకే అండి. అంకిత జాదవ్ కంగ్రాచ్యులేషన్స్. మీరు చాలా ప్రెట్టీగా కనిపించారు. అంటే ఫీల్ గుడ్ ఆ సాంగ్‌లో మీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. చాలా చక్కగా వచ్చింది. అయితే అన్నిటికంటే ముందు నేను ఒక క్వెషన్ వేయబోతున్నాను. మిమ్మల్ని నేను ఇంతకు ముందు చూసింది కొంచెం తక్కువ. అయితే ఈ సాంగ్ ద్వారా మీరు ఏకంగా న్యూయార్క్‌లోనే ఇది షూట్ జరుపుకుంది. పెద్ద పెద్ద ప్రొడక్షన్స్‌లో కూడా చాలా మందికి సాధ్యం కానిది యెస్. మీకు ఈ సాంగ్‌తో అయింది. ఎలా అనిపించింది? ఎలా ఫీల్ అయ్యారు? చాలా నాకు గ్రేట్‌ఫుల్ ఫీలింగ్ ఉంది హ్మ్. లోపలికి. చాలా థాంక్‌ఫుల్ ఫీలింగ్ ఉంది మాస్టర్ గారికి. ఎందుకంటే ఎందుకు? హ్మ్. మాస్టర్ నాకు తీశాను. లైక్ తీశారు. హి డిడ్ ఎ కాస్టింగ్ అండ్ నేను చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉంది. నేను ఎప్పటికి డ్రీమ్స్ హ్మ్. థింక్ చేయలేదు. హ్మ్. నేను ఆహ్, ఆహ్, నాకు డ్రీమ్ ఉంది. హ్మ్. వెన్ ఐ కేమ్ టు ఇండస్ట్రీ ఐ హాడ్ యెస్. ఆల్వేస్ డ్రీమ్ యాహ్! to do Yashraj songs, in Switzerland and saris and drapes and that beauty of హ్మ్. foreign country. And I never imagined that will come true. I don't need to I don't need to be at big production house to be that face or heroine. యెస్. That dream came true just because of Master J, and I'm so grateful. హ్మ్. Like me, newcomer, getting this kind of opportunity, యెస్. and Master showcased me so beautiful. Everyone is like, so you look so beautiful. I was like, thank you. He is the one who put me in the frame. యెస్. He's the one who designed every stuff, and I just acted as what he said. ఓకే. Yeah. So it's a dream come true. I'm ఓకే. really grateful. గ్రేట్. Yeah. సత్య మాస్టర్ ఇది అదోని పిక్చర్స్ క్రియేషన్స్ వాళ్ళు సమర్పించారు. మరి కేకే రెడ్డి గారు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ఎస్ అండి. అంటే ఎలా హిందీలో, తెలుగులో రెండింట్లో చేయాలనే ఆలోచన అసలు ఎలా వచ్చింది? అంటే ముందు హిందీలో చేశారు అని విన్నాను. అంటే అసలు రెండింట్లో చేయడం వెనక అంటే ఏంటండి రీజన్ ఏంటి? మరి రెండింట్లో ఎలా అనిపిస్తోంది? మన తెలుగు రెండిటికి మీరే కదా కొరియోగ్రఫీ? నేనే. హ్మ్. అంటే ముందుగా హిందీ వెర్షన్ చేద్దాం అనుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియో హుహు. హ్మ్. సూపర్‌గా వచ్చింది. అప్పుడు మనకి తెలుగు ఆడియన్స్‌కి అంటే మన సాంగ్ మెలోడీస్ కాబట్టి అందరూ వింటారు హ్మ్. అన్నట్టుగా తెలుగు కూడా చేద్దాం అనుకోవటం. హుహు. తెలుగు కూడా మేము ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి రాంబాబు గోసాల గారు ఆ! లిరిక్ రైటర్ అనమాట. 700 అవును. సాంగులు రాశారు. హ్మ్. 'కేజీఎఫ్', 'కూలీ' పెద్ద పెద్ద యెస్. మూవీస్‌కి రాశారనమాట. వాళ్ళని తీసుకురావటం. అట్ ది సేమ్ టైమ్ 'నువ్వే ఉండిపోయేలా' సాంగ్‌కి లిప్సికా గారు హ్మ్. పాడారు హ్మ్. ఆ సాంగు. యెస్. అండ్ అనదర్ సాంగ్ వచ్చేసి అదితి బావరాజు అవును. వీళ్ళిద్దరు. హ్మ్. అండ్ ఓకే. ఇది హ్మ్. అంతా కూడా హిందీ నుంచి మేము తెలుగుకి చేసేటప్పుడు చిన్ని కృష్ణ గారు అని చెప్పేసి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు హుహు. ఆయన ఓకే. ఆయన హ్మ్. ఇదిలో ఆర్గనైజింగ్‌లో ఇదంతా హుహు. జరిగింది. హ్మ్. అయితే అంటే మరి హీరో విషయానికొస్తే ఈ 2 సాంగ్స్‌లో కూడా హీరోయిన్ మరి అంకిత జాదవే చేశారు. అవును. మరి ఫస్ట్ సాంగ్‌కొచ్చేసి 'నువ్వే ఉండిపోయేలా' అంటే ముందు మీరది ఏదైతే మనకి రిలీజ్ అయిందో అందులో రోహిత్ బోగే చేశారు. నెక్స్ట్ సాంగ్ దానికి సంబంధించి ఆ హీరో ఎవరు? ఏంటండి? శశాంక్ హుహు. శంషాబాద్ అండి. హుహు. అతను హ్మ్. స్టూడెంట్ అక్కడ హుహు. హ్మ్. న్యూయార్క్‌లో.
పొలిటికల్ సైన్స్ చదివే మ్మ్. స్టూడెంట్. మరి ఆడిషన్ ద్వారా తను ఆ సాంగ్లో తీసుకోవటము, మ్మ్. రోహిత్ బోగా ఈ సాంగ్లో తీసుకురావడం జరిగింది. ఇద్దరు కూడా న్యూయార్క్ ఓకే. నుంచి. అంటే ఇవాళ రోజుల్లో చూసుకుంటే చాలా వరకు మనకు ఫోక్ సాంగ్స్ కావచ్చు, మ్మ్. చాలా అసలు ఇబ్బడి ముబ్బడిగా మనకి యూట్యూబ్లో కిక్కిరిసిపోతున్నాయి. ఆ, అవి చాలా బాగా హిట్ అవుతున్నాయి హిట్ కూడా. అవుతున్నాయి. మరి ఈ టైంలో మీకు ఇలాంటి ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్ తీయాలని ఎందుకు అనిపించింది, ఏంటండి? అలా ఏం లేదు, ప్రత్యేకించి రెడ్డి గారు మేము ఆ టీం కూడా ఏంటంటే ముందు జోనరు ఈ థీమ్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నాము. దీనికి ఓకే. ప్రత్యేకించి కారణం ఏం లేదు, కానీ ఎక్కడొచ్చో స్టార్ట్ చేయాలి కదా, ఎలా అదే. చేయాలి, ఏం చేద్దాం అనేది, అలా ఇలా స్టార్ట్ చేసాం అంటే అంతే. అక్కడ న్యూయార్క్ లో ఎందుకండి, అంటే యుఎస్ లో ఎందుకు దీన్ని పిక్చరైజేషన్ చేశారు? మా మీటింగ్స్ అన్నీ కూడా అక్కడే జరిగినాయి. ఎక్కువ నేను ఓకే. ఈవెంట్స్కి వెళ్ళటం కానీ, మ్మ్. కొన్ని షూట్స్కి అమెరికా ఎప్పుడు వెళ్ళి వస్తుంటాను, ఇయర్లీ మ్మ్. 2-3 టైమ్స్. ఓకే. రెడ్డి గారు కూడా అక్కడే పరిచయం మాకు, మ్మ్. మ్మ్. ఇక్కడ షికాగోలో ఉంటారనమాట. ఆహా. అక్కడ ఓకే. మీటింగ్ జరిగినప్పుడు ఈ సాంగ్స్ ఇక్కడే దిద్దాము, విజువల్ బ్యూటీ మనకి బాగుంటుంది అన్నట్టుగా మేము అలా చూపించాలనుకున్నాము. ఓకే. ఆ సాంగ్స్ అక్కడే తీయడం జరిగింది. తిన కూడా పరిచయం అక్కడే అనమాట. ఆహా. అంకిత గారు, is this your debut? No, it's not my debut. Mm. Before that, I have done few album songs. I've done Marathi film. I've done couple of serials and films also over there. But this is my first Telugu song. I would say, yeah. Okay. Is this your debut? No, it's not my debut. I have done few album song before that with Okay. Sujit Mondal, Bengal's big director, and I have done like serials and couple of web series and films. So I've done a lot of work before that. But for Telugu, it's my I would say debut, as Okay. an album song. Yeah. Can you sing? I That's can right. sing. I can sing Dil Dhadak Raha Hai. Okay. ఓకే, తెలుగులో ఇలా ఉండిపో ఇవే అనేది ఉండిపో. మనది ఉంది. మ్మ్. హిందీలో వచ్చి దిల్ దడక్ రహా. Yes. మరి ఎలా ఏం పాడతారు, తెలుగా హిందీయా? హిందీ 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 వాళ్ళు. Hindi. Yeah. ఓకే. दिल धड़क रहा है मैं क्या करूं, क्यों धड़क रहा है मैं क्या करूं, दिल धड़क रहा है मैं क्या करूं, क्यों धड़क रहा है मैं क्या करूं. ఏం చేస్తారు? Good, క్యా good, కర్- good. అడగండి. అంతే కదా. क्या करूं मैं अभी. సరే, ఈ సాంగ్ అంటే మరి మూవీ షూట్ లో అయినా సరే, అంటే సాంగ్ షూట్ లో అయినా సరే మనం ఫీల్ అవుతుంటాం కదా. జీ. అలా ఫీల్ అవుతున్నప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఉంటారా ఎవరు పెద్ద అదే హీరోలు? ఎవరు? Honestly, I mean, like, I was in love with the song, in love with location, in love with his direction. Okay. So, as an actor, I think I've done workshops, So, your memory helps you, but leaving that character helps you more. So Okay. I was in totally of this two love stories character, which master told me like, yeah, this is what and this is, and whatever lyrics is expecting, why music director imagine this one. So yes, and of course आप किसी को तो इमेजिन करते ही हो. That secret I will not tell you. ఓకే. సత్య మాస్టర్, మరి అంటే షూట్ అనేది అక్కడ యుఎస్ లో చేసుకున్నారన్నారు. మరి అక్కడ పర్మిషన్స్ కావచ్చు, లేకపోతే అంటే మొత్తం ఎన్ని రోజులు చేశారు, ఎలా ఉందండి? ఎన్ని రోజులు ఆ, ఏంటి మేడం మీరు? ఒక నెల పట్టిందండి. నెల కాదు. Yeah. ఇది 2 days అనుకున్నాము, 1.5 day నిజం చెప్పండి, దొరికింది. నిజం చెప్పండి. నిజాలండి, మా ప్రొడ్యూసర్ కాల్ చేద్దాము చేయండి. చేయాలండి. One Really? and a half day Okay. అండి. ఆహా. Yeah. అంటే లొకేషన్స్ ఏంటంటే ఒకే లొకేషన్ లో చేశారా, లేకపోతే ఏంటి, 7. ఎలా సాధ్యమైంది? 7 locations. 7 లొకేషన్స్, 1.5. అది కూడా ఏంటంటే న్యూయార్క్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా చూడాలి అనుకున్నాం. అవి చూడకపోతే న్యూయార్క్ వెళ్ళినట్టు అనమాట, అసలు అమెరికా వెళ్ళినట్టు. అదే. అలాంటి అవి లొకేషన్స్ లో అన్నిట్లో చేసి ముందుగా ప్లాన్ చేసుకున్నా, ఎక్కడెక్కడ ఎంత టైం ఉండాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాము. 2 రోజు ఉదయం నుంచి చేద్దాం అనుకుని కుదరలేదు. ఆఫ్టర్నూన్ మాకు ఒకటి టాలెస్ట్ టవర్ ఉంది, అక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం న్యూయార్క్ కనిపిస్తుంది. అది చూసా. అది మాకు మధ్యాహ్నం 2-3 o'clock ఇప్పుడు Oh. దొరికిందనమాట మాకు. అండ్ ఆ టైమింగ్స్లో వెళ్ళాలి. అలా వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి అక్కడ మేము తీసింది కూడా ఏంటో ఒక వీడియో ఆల్బమ్ షూట్ చేస్తున్నట్టు, సినిమా షూట్ చేస్తున్నట్టు అక్కడ పర్మిషన్ ఇవ్వరు. ఓహో, జస్ట్ okay. ఓన్లీ ఒక ఫొటోస్ అది తీసుకున్నట్టుగా. అదే. అంటే అలా ఫొటోస్ నేను చూసాను, కూర్చున్నది నిల్చున్నది చూసా. అది తన లేఫ్ అయ్యి ఇక్కడ నుంచి చాలా బాగా వచ్చింది. అది పిక్చరైజేషన్ చాలా Yeah, yeah. బాగుంది. ఎవరు తెలియకుండా తీసాము అది. అదే అదే. Okay. అలా తీసాము. 1.5 డేలో ఈ సాంగ్ ని షూట్ చేశాను. ఓకే. అంటే మరి కొరియోగ్రఫీ అనేది అంటే జనరల్గా ఏదన్నా మంచి స్టెప్స్ అనేది చాలా అంటే సింపుల్ అని కాదు, ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ ఇలాంటి ఫీల్ గుడ్ మూవీకి అంటే
అంటే ఆల్బమ్కి వచ్చి ఆ సాంగ్కి వచ్చేసరికి ఫీల్ గుడ్ ఆల్బమ్కి వచ్చేసరికి ఎలా ఇవ్వాలి అన్నది చాలా కన్ఫ్యూజన్. అంటే దానికి తగ్గట్టుగా ఇవ్వాలి, ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, పర్ఫెక్ట్ అండి. దాని నుంచి ఎక్స్ప్రెషన్స్ రాబట్టుకోవడం కానీ ఏదన్నా. దాంట్లో మీరు ఎలా సక్సెస్ అయ్యారండి? అదే ఒకటి ఫీల్ అనుకున్నది, ఈ సాంగ్కి ఏం కావాలి అనుకున్నది ఒకటి అనుకుంటాం అంటే కొరియోగ్రఫీలో దానికి తగ్గట్టుగా నేను చెప్పడం కానీ తను ఇప్పుడు చేయటం అనేది ఓకే, ఎవరైనా కూడా 1 time 2 time 3 times అన్న చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మనం అనుకున్న తీసిన ప్లేసెస్ కూడా అనుకూలంగా ఉన్న ప్లేసెస్ కాదు, ఎక్కువ జనాలు తిరిగేది కదా, ఇందులో టూరిస్టులు అంతా తిరుగుతారు. అయినా కూడా చెప్పగానే తను ట్రై చేసి వితౌట్ ఫెయిల్, అంటే మళ్ళీ అక్కడ అవకాశం ఉండదు, ఉన్న టైం ఇది కదా అని నేర్చుకొని చాలా బాగా చేసింది తను. డే అంటే అంటే అక్కడ నేను ఒక్కడినే పరిగెడితే అవదండి, అదే అడగబోతున్నా, ఎంత క్రూ ఆర్టిస్టులు ఉంది ఏంటి ఎవరెవరు? ఇది కూడా అన్నారు చాలా మంది, చాలా మంది ఒక ఉన్నారు. 100 మంది 50 మంది 20 మంది అనుకున్నాం కానీ అవన్నీ అదే సినిమాకి ఇలా అవుతాయి, అయింది. ఇన్ని అవ్వవు. ఇది సాంగ్ కాబట్టి ఇంత బడ్జెట్ ఉంటుందో ఇంత టైంలో మనం తీయాలి, ఇలా తీయాలనుకున్నప్పుడే మేము 2 days అనుకున్నాం. మొత్తం టోటల్గా షూటింగ్కి వెళ్ళింది 6 members. And 1.5 days, always in Bollywood people say, because in Bollywood it's normal to make an album song, it's in trend, you know. So many people say ki in 1.5 days you can't do, your song will look cheap. But can you imagine if you have a visionary choreographer who knows ki in this spot I want this shot, in this spot I want this shot, and he will not do mistake. So I was also thinking, I am just in awe of him. Like, how did he thought so well? Now I see video, whether it's in Central Park is very huge. So every frame is so gorgeous. You have seen. So we are so successful in 1.5 days. Yeah. ఏంటి ఇంత చక్క ఇంత బాగా In 1.5 days, we had a record that people say Yes, in really, one it's a days record. can't do. No, that song will not come. But look at what Satta Master, he మనకి did. స్కోప్ ఎక్కడ ఉంది అనేది ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా బాగా చేసుకుంటూ వెళ్ళాలి, అది మన కాన్సెప్ట్. ఓకే. ఈ ఉన్నటువంటి 20 years ఎక్స్పీరియన్స్లో అదంతా ఉపయోగపడుతుంది అనమాట సాంగ్ ఓకే, తీసినప్పుడు. సత్యవర్ష మరి అంటే లిరిక్స్ కూడా చాలా చాలా బాగుంది, బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా Yeah, బాగుంది. అవును, మరి దాని గురించి చెప్తారు? జయంత్ ఆర్యన్ గారు సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అక్కడ సంజీవ్ కే శర్మ గారు లిరిసిస్ట్, అండ్ సింగర్స్ ఆల్సో మంచి సింగర్స్ తీసుకున్నాము. అంటే హిందీలో హిందీలో సింగర్స్ ఎవరెవరండి? Hindi Dil Dhadak Rai Sarodi Bora. She is the Bengali singer. She is very well known over there. And Meera Maya, very well known singer. Ishita Vishwakarma, she is Saregama winner. And she sung with Arjit Singh, Manjogia. So yeah, she sung. These are 2 singers, fabulous. Very very beautifully they have sung that. మరి ఇది అంటే ఈ సాంగ్ విన్న తర్వాత మీకు సంబంధించి అంటే మీకు బిగ్గెస్ట్ అప్లాజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రీమియర్ అంటే మేము సాంగ్ ఎడిట్ షూట్లో ఎడిటర్స్ చెప్పడం కానీ ఉంటుంది కదా, పోస్ట్ బాగుంది మాస్టర్ గారు అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఎవరికైతే చూపిస్తాం అలా, అంత ఎడిట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో ఏదైతే ఆర్టిస్టులు ఎవరైతే చేస్తారో అది మేము వాళ్ళకి పంపిస్తాం. ఎలా అంటే వాళ్ళ ఫీల్, ఇప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట, ఫైనల్ అవుట్పుట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్తాను ఆర్ట్ఫుల్గా, అది చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో వర్క్ చేసిన వాళ్ళకి బాగా ఇది అనిపించాలి, మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్, అంటే మనతో పని చేసిన వాళ్ళు అలా అనమాట, అందరూ హ్యాపీ అనమాట. తర్వాత ఏంటంటే మంచిగా హ్యాపీ అనిపించింది ప్రీమియర్ చేసినప్పుడు అనమాట, లాంచ్లో డైరెక్టర్స్ అందరూ వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పడం కానీ, అలాగే రాని వాళ్ళకు కూడా నేను వీడియో పంపిస్తాను కదా. జానీ మాస్టర్ కూడా వచ్చారు కదా, వచ్చారు మరి ఆయన కూడా పెద్ద కొరియోగ్రాఫర్, ఆయన ఏమన్నారు? ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఆ రోజు చూడలేకపోయారు, కొంచెం లేట్గా రావటం వల్ల. నేను పంపిస్తాను. అలాగే మా శేఖర్ కానీ కొంచెం మా మాస్టర్స్ అందరూ కూడా చాలా బాగుందన్నారు, కొంతమంది డైరెక్టర్స్. అలాగే సేమ్ టైం అనిల్ రావిపూడి గారు కూడా సాంగ్స్ చూసారన్నమాట. అసలు యాక్చువల్లీ మన ఈవెంట్కి రావాలి చీఫ్ గెస్ట్గా, వీలు పడలేదు, అందువల్ల నేను వెళ్ళి చూపించడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, డీటెయిల్స్ అడిగారు, చాలా బాగుందన్నారు, జరిగింది, చాలా హ్యాపీ. అంకిత, మరి అంటే ఈ ఆల్బమ్ లో యాక్ట్ చేసిన తర్వాత అంతకు ముందున్న అంకిత జాదవ్కి ఇప్పుడున్న అంకిత జాదవ్కి ఏమన్నా తేడా ఉందా? అంటే నేను కాస్త ఒక మెట్టు ఎక్కానని అనిపిస్తుందా? బిఫోర్ అంటే you achieve something? Oh, after this song, I feel
really start happy and excited and చాలా నాకు ఇప్పుడు కాన్ఫిడెంట్ వస్తుంది కి Okay. నేను బిగ్ పెద్ద మూవీ కూడా చేయగలను చేయగలను సత్య మాస్టర్, అంటే మీరు ఇంతకు ముందు ఏంటి చేశారు? అంటే ఇలాంటి సాంగ్ చేస్తారని అనుకున్నారా, చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు తర్వాత ఏం చేద్దాం ఈ అనుకుంటున్నారా? కొరియోగ్రఫీలో అన్ని రకాల సాంగ్స్ వస్తాయండి. అవును, అంటే అవును. సాడ్ సాంగ్స్ ఉంటాయి, మూమెంట్స్ చేసే ఉంటాయి, డ్యాన్స్ ఓరియంటెడ్ ఉంటాయి. డ్యాన్స్ ఓరియంటెడ్లోనే వెస్టర్న్, మాస్ రకరకాల ఉన్నాయి. కొరియోగ్రఫీ అంటే అన్ని రకాల జోనర్స్ చేయాలి. Yes. దాంట్లో మెలోడీ జోనర్, దీంట్లో ఇలాంటి అండ్ మెలోడీ జోనర్స్లో కొన్ని వందల వేల సాంగ్స్ వచ్చినాయి. అవును, అన్నీ అవును. కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఉమ్. అది మ్యూజిక్ వరల్డ్లో అవ్వచ్చు, సినిమా వరల్డ్లో అవ్వచ్చు, దేంట్లో అయినా సరే అన్నీ కూడా బిగ్ సక్సెస్ అవుతాయి. కొన్ని సాంగ్స్ ఎప్పటికి గుర్తుండిపోతాయి, అవును. కొన్ని సాంగ్స్ వినగానే మర్చిపోతుంటాం. అలాగా ఇది కూడా ఏదైతే ఆడియో కానీ వీడియో కానీ కొంచెం గుర్తుండిపోవాలి అన్నట్టుగా స్టార్ట్ చేశాము. అది ఎంతవరకు గుర్తుంచుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. లేదు, లేదు. నిజంగానే చాలా బాగుందండి. మరి నువ్వేలే సాంగ్ ఏంటండి? అది కూడా మెలోడీయేనా? అది కూడా మెలోడీ. 2 మెలోడీ చేయాలనుకున్నాము. Okay. 2 లవ్ థీమ్స్, మ్మ్. ఒకటి షికాగోలో చేసాము, ఒకటి న్యూయార్క్లో చేసాము. అది 2 days టైంలో తీసాం. మ్మ్. మ్మ్. సెకండ్ సాంగ్ వచ్చేసి 2 daysలో తీసాము. మ్మ్. నువ్వేలే అని సాఫ్ట్ టైటిల్ పెట్టాం. Yes. అలా. అంటే ఆ సాంగ్ ఈ సాంగ్ ఏంటండి? అంటే ఒకేలాంటివా, లేకపోతే ఏంటి వేరియేషన్ ఎట్లా చూపించారు? వేరియేషన్ ఆర్టిస్ట్ అయితే సేమ్ ఉంటుంది 2 సాంగ్స్లో. అవును. మెయిన్ హీరోస్ మారుతారు. అండ్ అది కూడా లవ్ థీమే. మ్మ్. ఈ 2 కూడా లవ్ థీమ్లో చేయాలని ముందు అనుకున్నాం, బట్ లవ్ థీమ్ చేసాం. డిఫరెంట్ ఏంటంటే విజువల్ బ్యూటీ. ఇప్పుడు ఏదంటే ఇది న్యూయార్క్లో ఒకలా తీసాము, అది కొంచెం షికాగోలో లొకేషన్స్ వేరియేషన్ అలా తీసాం. I think both song is like, first song is she just got attracted to boy and she just following him. Okay. And she's in dream. Mhm. And second song like she's in love and she is celebrating her love. Okay. And it's yeah. ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి 14 పెట్టాం. Yeah. ఇంతేనా? 14 ఎందుకంటే 14 పెట్టాం. అది ఎలా? Okay. అంటే లవర్స్ అందరికి మీరు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారన్నమాట. Yes, వేరే Valentine song. Day Valentine's gift ఉంది. లవర్ కోసం ఇది సాంగ్ వస్తుంది. వస్తుంది. సరే. ఇది మా హిందీ తెలుగు లొకేషన్స్ లో. అదే నేను ఇంకా అదే అడిగిపోతా. ఆయన మీరు చెప్పినవన్నీ తను ఎలా, మీరు ఎలా అర్థం చేసుకున్నారు? తను చెప్పినవన్నీ మీకు ఎలా ఇంకా స్కోప్ లేదు కదా. చాలా కష్టం. Oh my God. అది స్కోప్ లేదు కదా, అర్థం చేసుకోవాలి. చేసుకోవాల్సిందే. Can't but. He used to only speak with his expression. Okay, stand. Okay. Oh God, we had a translator. Sai Kumar is our translator. Okay. So whatever he talks, Sai Kumar translate. Whatever I talk, Sai Kumar translate again to him. And while shooting, it was his talent. He knows ki, how to portray that emotion, how to stand, how to express, how to walk. So that is non-language. It's like that you don't need a language for that. Yeah. అంటే ఏదన్నా అండి, ఆ కొరియోగ్రఫీ అంటే డైరెక్షనే ఏకంగా, మరి అంతే కదా. మీరు అంటే సాంగ్ని అర్థం చేసుకోవడం, లేకపోతే ఇలా షూట్ చేయడం, అంటే ఆ సాంగ్ని అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? టైం అంటే అది స్టార్టింగ్ నుంచి ఉన్నాం కాబట్టి సాంగ్లో అది ఏంటి తెలుగు వెర్షన్ నోట్ చేసుకుంటాము, దీన్ని మీనింగ్స్ ఏంటి అని దాన్ని బట్టి ఒక ఐడియాలజికల్ వర్క్. అంటే ముందు హిందీ వెర్షన్. Yeah, that's what I want to know also. Master, first you received the lyrics. How did you translate that? How did you got to that? That process I don't know. I just went to the rehearsal and then Master got all the script ready and all, and he doesn't know. I said, oh God, I don't know how he did it. He did it so well. ఒక ముక్క కూడా రాదు అలా. కాకపోతే అక్కడ ముంబైలో జనరల్గా ఏంటంటే మన తెలుగు సాంగ్స్ చేసేటువంటి ఒకప్పుడు చెన్నై మాస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు. అవునండి. అది అర్థం చేసుకునే మీనింగ్స్ అన్ని ముందుకు ప్రిపేర్ అయ్యి దాన్ని బట్టి అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో చేస్తాం. కానీ ఇక్కడ అసిస్టెంట్స్ కూడా ఎవరు లేదు, చెప్పాను కదా. ఇక్కడ ఇన్ని లైట్స్ ఉన్నాయి, మీరున్నారు, ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, ఇంత ఉంది. అక్కడ నో లైట్స్ ఏం లేదు, కెమెరామెన్ ఓన్లీ ఒక్కరే కదా. ఓకే, ఒకరే. ఆయన వేరే ఉన్నారు, అది మీరు కాదు కదా. అది నేనైతే వేరేలా ఉండేది. అంటే కెమెరామెన్ ఒకరు ఉన్నా కూడా కనీసం ఒక 2 అసిస్టెంట్స్ అని ఉంటారు షూట్ కి. కానీ లేదు పాపం. లైట్స్ కి శ్రీకాంత్ పెర్మెచ్ అని తను పాపం డల్లాస్ లో ఉంటాడు. తను పిక్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ కి. తను ఒకడే అన్ని పాపం మేము కూడా హెల్ప్ చేసేవాళ్ళం. కానీ అంతే ఎక్కడికి వెళ్ళినా కూడా భుజం మీద వేసుకొని అన్ని లొకేషన్స్ కి ఎలా వెళ్ళి అన్ని మోయటం అనేది కష్టం. పాపం తను చాలా కష్టపడ్డాడు. ఈ ఆల్బమ్ ద్వారా తనకు కూడా మంచి పేరు రావాలి, అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. తనకేంటంటే సినిమా చేయాలన్న
తపన ఇంట్రెస్ట్ ఉంది తనకి. అది దీని ద్వారా తనకు కూడా హెల్ప్ అవ్వాలనుకుంటున్నా. But he's actually very, very talented cameraman. Yeah. అంకిత జాదవ్, మరి దీని ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? I think as an actor, I really got to learn to have a very strong presence of mind, because Master knows that as an artist, it is going to be difficult for me because it's so much chaotic. All the outdoor location, so many tourists, and Yes. people are coming, going. You know, it was hard, and that made me extremely, confident, and that taught me a lot of stuff that, not always you are going to have the days, you have rehearsal days, preparation days. No, you have to be so much prepared that right now we are in that stage that if we get to any things immediately, we have to get ready immediately stuff. So it is hard, it is Yes, really really. difficult, as an actor to understand immediately and act immediately and Yes. perfect emotion and perfect lyrics and all this stuff. I would thank God. I really thank God, and I really thank Master that he made the job really easy. And ముందు మీరు తెలుగులో చేశారా, ఇదే ఫస్ట్ టైమా? first time. టైం. Yes, ఓకే yes, ఓకే. yes, yes. మరి లిరిక్స్ అప్పుడు చాలా మంది కొంతమంది స్టార్ హీరోయిన్స్ కూడా తెలుగు లిరిక్స్ పలకకుండా, చాలా మంది పలకలేరు కూడా చాలా మంది. మరి మీ నుంచి ఎట్లా వచ్చే లిరిక్స్ మీరు okay అంటే కాదు, ఇది okay for డైరెక్ట్ you? మనము హిందీ చేసాం కదా, ఆ హిందీ వెర్షన్కే మనం తెలుగు సాంగ్ని ఓహో, టచ్ అట్లా చేస్తాం. అప్పుడు చేశారా? తనకు తెలుగు పాడక్కర్లేదు Correct, అనమాట. ఓకే correct, ఓకే. correct. అయితే So- nice. తెలుగు వెర్షన్. Thank God, but next time I'll be preparing for that Telugu version. నెక్స్ట్ టైంకి ఏమనుకున్నామంటే ఇద్దరం కూడాను, ఆవిడ తెలుగు నేర్చుకోవటం, నేను మీరు హిందీ నేర్చుకోవటం జరగాలని. మళ్ళీ మీరే ఇంటర్వ్యూ చేయాలి, ఓకే, మార్చుకోవాలి భాష కూడా. జనరల్ గా మేము అంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు షూట్ ఎలా జరిగిందని అడుగుతుంటామండి. షూటింగ్ అంతా అంటే హీరో హీరోయిన్స్ వస్తారు కదా, అంటే చాలా బాగా జరిగింది, పిక్నిక్ లా జరిగింది అంటారు. నిజంగానే అంటే ఆర్టిస్ట్ కి యాక్టింగే ప్రాణం కదా, చివరి శ్వాసకి అదే చేద్దాం అనుకుంటారు. అవును. అలాగే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్తారు, ఎంత కష్టమైనా సరే. మరి మీకైతే మీ షూట్ లో అంటే ఇప్పుడు ఇక్కడ డబుల్ యాక్షన్ చేయాల్సి వచ్చింది, డబ్బులు త్రిబుల్ కూడా చేశాను. వాళ్ళకి హీరో హీరోయిన్స్ ఎలాగో చేస్తారండి సాంగ్ కోసం, కానీ మీరు కూడా షూట్ చేయనట్టు అంటే ఎవరికి తెలియకుండా ఉండాలి అని కొన్ని చోట్ల మీరు కూడా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా మీరు చేశారు. అసలు ఒక 1 వీక్ అనుకున్నది కూడా 1.5 డేలో చేయడం అనేది మామూలు విషయం కాదు, మనకి తెలియని కొత్త ప్లేస్ లో. కొత్త ప్లస్ కాబట్టి ఇలాంటి టైంలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే జీవితకాలం అయ్యే ఆ రోజు అలా చేశాను కదా, అంత బాగా మరి అంత జీవితకాలం అనేది కాదు, కానీ కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, అన్ని కూడా మంచివే జరిగినాయి. అంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు మీరు పింక్ వేశారు, ఇప్పుడు పింక్ వేశారు, దానికి తగ్గట్టుగా నేను అవును, అలా సాంగ్ కూడా అన్ని కూడా కనెక్ట్ అయ్యి అంత పర్ఫెక్ట్ గా బాగా జరిగింది. అయితే కనుక ఈవిడ షాపింగ్ కి నేనే వెళ్ళటము, ఆ సాంగ్స్ ఏం కావాలి, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి. కరెక్ట్, అంటే కాంబినేషన్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా కావచ్చు, తనకు కూడా బాగా సూట్ అయ్యాయి. మాల్స్ కి వెళ్ళటము, వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడటము, వాళ్ళని తెలియదు షాపింగ్ లో ఈవిడ అటు వెళ్ళిపోవటం అని ఇటు వెళ్ళిపోవటం ఉంటాయి కదా మాల్స్ లో. అలా షాపింగ్ చేయటము, రేపటికి ఏం కావాలి, ఆ సాంగ్ ఏం కావాలి, ఇవి అలా షాపింగ్ చేయడం అంతా జరిగింది. ఇది షాపింగ్ కూడా అంటే మామూలుగా లేదులేండి, కిలోమీటర్లు నడిపించింది ఈవిడ, మామూలుగా కాదు. ఈవిడికి పట్టా నచ్చవు కదా, అలాగే ఎలా అయితే మనం అలా చేసేసాము. అయితే న్యూయార్క్లో చేసే సాంగ్ ఏంటంటే, న్యూయార్క్ నేను అమెరికానే ఒక 30 times వెళ్ళాను నేను. అయితే కనుక ఈసారి వెళ్ళటం ఏంటంటే షూట్ పర్పస్ కాబట్టి, అవన్నీ చూసిన ప్లేసెస్ అయినా కానీ అక్కడ ఎలా షూట్ చేయగలుగుతాము, పర్మిషన్ ఉంటుందా, ఇబ్బంది కలుగుతుందా, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఎలా అయినా సరే మనం చేయాలనుకున్నది చేసాము. అక్కడ కృష్ణానగర్లో ఆపేసినట్టు అక్కడ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద జనాలు కూడా ఆపేసాం అటు ఇటు. మరి ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేస్తారు దాని మీద, వాళ్ళు ఆపితే అసలు ఏంటి పరిస్థితి అయినా కూడా ధైర్యం చేసి వాళ్ళు అంటే మీకు ఏదైనా కోఆపరేషన్ ఎలా అనిపించిందండి? వాళ్ళు నిజమా వింటారు, బాగా వింటారు, విషయం తెలుసుకుంటారు. అంటే మనది వచ్చిరాని ఇంగ్లీషు, మా వాడు ఒకడు ఉన్నాడు, ఆడికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, కానీ అటు ఇటు ఆపటం అంటే ఇటు సైడ్ ఆపాలి, ఇటు సైడ్ ఆపాలి. మీరు చూడండి, మళ్ళీ ఒక అమ్మాయి కనిపిస్తుంది బ్రిడ్జ్ మీద, అది ఎర్లీ మార్నింగ్, దాంట్లో ఆమె జాగింగ్ చేస్తారు. అక్కడ చాలా చోట్ల ఆపి అని చెప్పాను కదా, బౌన్సర్ గా చేసాం, ప్రొడక్షన్ మేనేజర్, కాస్ట్యూమర్ అన్ని నాకు ఉన్నాయి. కానీ అంటే జనాలు ఆపాలిగా, జనాలు ఆపేపరంతా బౌన్సర్ పై చేసే పని. అయితే రెడ్డి గారు నాకు ఓన్లీ కొరియోగ్రఫీకే డబ్బులు ఇచ్చారు, ఈ క్రాఫ్ట్స్ ఏం లేదు, ఏ క్రాఫ్ట్ ఏం లేదు. ఇంకో విషయం చెప్పనా, ఇన్ని లైట్స్ ఉన్నాయి కదా, మేము కొన్ని షార్ట్స్ చూడండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఈ లైట్ వేసి రోజులు తీసాం. నా దగ్గర కెమెరామెన్ దగ్గర ఒక లైట్, నాది ఒకటి టార్చ్ లైట్స్ వేసి, అంటే ఈ టైం అయిపోయింది, లైట్ పోయింది, కానీ కంపల్సరీ చేయాలి,
ఎందుకు అలా వచ్చిందంటే మేము యాక్చువల్లీ మేము ఉన్న చోట నుంచి పార్క్ దగ్గర నుంచి Central Park. సెంట్రల్ పార్క్ దగ్గర నుంచి మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. ఓకే. మిస్గైడ్ అయిపోయి ఏమైపోయిందంటే జెర్సీ సిటీ అని న్యూ జెర్సీ వైపు ఉంటుంది, అటు ఇటు తీసుకెళ్ళిపోయారు. ఇలా చూస్తే ఏంటి అటు తిరుగున్నాడు అనుకున్నా నేను, అది వెనక నుంచి చూస్తే బ్యాక్. ఓకే, వెళ్ళిపోయాడు అనుకున్నారు And మీరు. timing also closed before 7-6 p.m. they close boat Close. inside we had అంటే to go దగ్గరికి by. కూడా వెళ్ళాలనుకున్నమాట స్టాచ్యూ దగ్గర కూడా. ఇంకా ఇప్పుడు సమయం లేదు మిత్రమా అన్నట్టు రెడ్డి గారిని ఇలా ఇంకో రోజు అడిగామనుకో బాగోదు. ఇంకోటి ఏంటి అంత లేదు మనకు కూడా బడ్జెట్ కానీ ఏమన్నాను. సరే ఏం చేయాలనుకొని మేము బ్యూటిఫుల్గా అక్కడ షార్ట్స్ కూడా స్టాచ్యూ బట్టి అటు తిరిగితే ఏంటి ఇటు తిరిగితే ఏంటి ఏదైనా మనకి పిక్చర్లో అమెరికా వెళ్ళామో లేదా సాగు అక్కడ తీసామో లేదో ఇంపార్టెంట్. తీసేసిన తర్వాత లైట్ పోయింది మా దగ్గర లైట్స్ లేవు ఏమి లేవు కదా. ఏం చేద్దామంటే ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కదా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చిన అవకాశాలు, అలా ఏం చేసామంటే తీరా అని చెప్పి ఇప్పుడు ఏదైతే మా సందీప్ చేసిన మూమెంట్ ఏదైతే వచ్చిందో అలా వాడకుండా ఇలా తీసి ఇలా వాడాం అనమాట. అలా 3-4 అవి పట్టుకుని పాపం తను కూడా ఏంటంటే సింగిల్ హ్యాండ్తో కెమెరా పట్టుకొని తను ఒక లైట్ వేసుకొని ఆ షార్ట్స్ అంటే మరీ బాగోదు కదా అయితే వేసి డిఐలో కొంచెం కలరింగ్ చేసుకొని అలాంటివన్నీ కూడా చేసాము. ఎవరిని కూర్చోబెట్టలేదు, కూర్చోవడానికి టైం లేదు కదా, అంత పరుగులే అంత. ఆ రకంగా ఆ సాంగ్ని అలా చేయగలిగాము. కొన్ని జరిగి అవన్నీ గుర్తుండిపోయావి. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదది వైట్ కలర్ ఇప్పుడు చెప్పారు కదా. The Chicago actually we for in second song in Chicago what happens Chicago weather changes every day. So when we were shooting in that beach lake it was -degree and strong wind. సో ఎక్కడికి కెమెరా పెట్టుక మీరు విండ్ వస్తుంది, నా హెయిర్ ఎక్కడ పోతుంది, నా అంటే ఆ షాట్ బాగా వచ్చింది, అది బాగా వచ్చింది, ఆ షాట్ బాగా వచ్చింది అనే టైంలో హెయిర్ ఇలా వెళ్ళిపోద్ది. అప్పుడు ఏంటంటే మనకి టైం ఉందనుకోండి, టైం తీసుకొని ఒక 4 days 5 days చేస్తే ప్రాబ్లం ఉండదు. మనకి వచ్చిన టైం 2 days లో అక్కడ కూడా లొకేషన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇలా పోయారు, ఇలా వెళ్తుంది అదొకటి. పాపం తను కూడా ఏంటంటే చలి ఎక్కువగా ఉంది కదా, డ్రెస్ అది కూడా లాంగ్ ఫ్రాక్ ఒకటే ఉంది కదా. అలా toughest day that moment because the water wind cold temperature becomes so cold and master is like, oh I'm going and master okay I'm doing that's the memorable stuff. Still we got really beautiful shots I know. హిందీలో కావచ్చు తెలుగు అంటే మీకు ఎక్కడ రెస్పాన్స్ బాగుంది అనిపిస్తుందండి? సత్య గారు రెండు చోట్ల బాగుంది. మంచిగా మేము ఇంత అంటే కష్టపడమని అని అన్నాం కానీ ఇష్టపడి చేసాం కాబట్టి అందరం కూడా ఇష్టంతో చూస్తే చాలా హ్యాపీ. అండ్ ఇలా ఇవి గనక హిట్ అయ్యి మంచిగా ఉంటే గనక ప్రొడ్యూసర్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అందు గురించి అలా మెయిన్గా ఏంటంటే తను చాలా ఇష్టపడి అంటే చాలా డెడికేషన్ ఉందన్నమాట ప్రతి దాంట్లో కూడాను. అలాగే తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా బాగా స్టడీ చేసింది, ఇష్టము. అందరి హీరోల పేర్లు చెప్తుంది, డైరెక్టర్స్ పేర్లు, మూవీస్ పేర్లు చెప్తుంది, అన్నీ చెప్తున్నా. ఆ ఇంట్రెస్ట్ తనకు ఉంది కాబట్టి తన ఫ్రేమ్ మీద కూడా చెప్పగానే చేయగలిగింది. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం కూడా ఎంకరేజ్ చేయాలి, మంచిగా రావాలనేది ఇది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఈ పాట మరింతగా క్లిక్ అవ్వాలి, అటు హిందీలో కావచ్చు తెలుగులో కావచ్చు. మీకు మరిన్ని అవకాశాలు రావాలి, మీరు మరింతగా మమ్మల్ని అలరించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ for having me. Thank you. ఓకే, విన్నారు కదా మరి అంకిత జాదవ్ గారు, సత్య మాస్టర్ గారు చాలా చక్కగా ఆ సాంగ్స్ గురించి తెలియజేశారు. నువ్వే ఉండిపో ఇలా అన్నది ఒకటి, నువ్వేలే సాంగ్ ఒకటి. ఇలా మరి అలా ఉండిపోవాలి అంటే అందరి మనసులో ఆ సాంగ్ ఆల్రెడీ వస్తూ ఉంది. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.